హాయ్ పిల్లలు, రండి చక్కగా కూర్చోండి. చాలా రోజులు కదా మనం కలవక. సరే, ఈరోజు మీకు ఇంకో కథ చెప్తాను, శ్రద్ధగా వినాలి. కూర్చోండి. అయితే అనగా అనగా ఒక రాజ్యం, ఆ రాజ్యం పేరు చిత్రసీమ. ఆ చిత్రసీమ అనే రాజ్యాన్ని ఏలే రాజు పేరు విచిత్రసేనుడు. అయితే అతను ఎప్పుడు తన యవ్వనం గురించి, అందం గురించి ఆలోచించేవాడు. అయితే అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏమిటంటే, తను ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా, అందంగా ఉండాలి, దానికి ఏమైనా చేయాలి. అయితే ఎవరైనా ఆస్థాన వైద్యులు కానీ ఇంకెవరైనా మంచి వైద్యులు ఉంటే వాళ్ళు ఏమైనా మందులు వాడి చేసి అలాగే ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనే ఆలోచన ఉండేది రాజుకు. అయితే అతను ఆస్థాన పండితుని పిలిచి, నేను ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అంటే దానికి కొన్ని వైద్యం చేసుకోవాలి, కొన్ని మందులు వాడవలసి వస్తుంది అని రాజుకు చెప్తాడు ఆస్థాన వైద్యుడు. చెప్పిన తర్వాత, అయితే నీకు నేను ఒక నెల రోజులు టైం ఇస్తాను. ఆ నెల రోజుల టైంలో నేను ఎప్పటికీ ఇలాగే యవ్వనంగా, అందంగా ఉండడానికి కావలసిన మందులు తయారు చేయమని వైద్యుడికి చెప్తాడు రాజు. చెప్పిన తర్వాత ఆ రాజు వైద్యుడు ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు. నాకు రాజుగారు ఒక నెల రోజులు మాత్రమే వ్యవధిచ్చాడు. ఆ నెల రోజుల లోపల అతనికి ఏదైనా మందు తయారు చేయాలంటే ఎలా చేయాలి? అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు కదా. యవ్వనము శాశ్వతం కాదు, తను అందము శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి వారికి బాల్యము, యవ్వనము, కౌమారము అని ఇవన్నీ దశలు ఉంటాయి. వృద్ధాప్యం అని అన్ని దశలు ఉంటాయి. ఏ దశలో మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, కానీ జీవితాంతము యవ్వనము అవన్నీ అందము అనేది శాశ్వతం కాదు. అయితే అశాశ్వతమైన వీటి కోసము ఈ రాజు ఇలా తాపత్రయపడుతున్నాడు. ఈ రాజుకు ఎలా తెలిసొచ్చేలా చేయాలి అని చెప్పి వైద్యుడు ఆలోచిస్తాడు. ఆలోచించిన తర్వాత నెల రోజులు గడుంది కదా అని మళ్ళీ ఇంకా ఆస్థానానికి వెళ్తాడు. ఆస్థానానికి వెళ్తే రాజు అడుగుతాడు, ఇప్పుడు ఏమైనా మందులు తయారు చేస్తా అని చెప్పావు కదా, మరి ఏమైనా మందు తయారు చేసావా? నాకు యవ్వనం కోసము, అందంగా ఉండడానికి చెప్పాను కదా అని ఆస్థాన వైద్యుడిని అడుగుతాడు రాజు. అడిగితే అప్పుడు వైద్యుడు చెప్తాడు ఏంటంటే, నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి మందు ఎలా తయారు చేయాలి ఏమిటి ఆలోచించిన తర్వాత మీకు చెప్తాను అని చెప్పి అంటాడు. అన్న తర్వాత ఇంటికి పోయినాక మళ్ళీ ఆలోచన చేస్తాడు వైద్యుడు. ఇదేంటి రాజు ఎలా అడుగుతున్నాడు, ఇతనికి ఎలాంటి మందు ఇస్తే బాగుంటుంది, ఎలా చేయాలి, ఇది అసాధ్యమైన విషయం కదా అని చెప్పి వైద్యుడు చాలా ఆలోచన చేసి ఇంకా రాజుకున్న తిక్క తిరిగే విషయం చెప్పాలి అనుకుంటాడు. అనుకొని మళ్ళీ మరుసటి రోజు ఆస్థానానికి వెళ్తాడు. ఆస్థానానికి వెళ్ళిన తర్వాత రాజుతో చెప్తాడు, రాజా, మీకు యవ్వనానికి, అందానికి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేలా నేను ఒక మందు కొంతవరకు తయారు చేశాను, కొన్ని మూలికలు తీసుకొచ్చాను. కానీ దాంట్లో ముఖ్యమైనది ఇంకొక మూలిక ఉంటుంది. ఆ మూలికను మీరు ఎవరైతే వైద్యం చేయించుకోవాలో వారు మాత్రమే తేవాలి, వేరే వాళ్ళు తెస్తే ఆ మూలిక పనిచేయదు అని చెప్తాడు రాజుతోటి. అయితే అలాంటి మూలిక ఏదో నాకు ఇప్పుడే చెప్పు, నేను నెల రోజులు ఎందుకు, ఒక్క రోజులో 2 రోజులు నేను ఆ మూలిక తెప్పిస్తాను అంటాడు. అంటే అలా కాదు, వైద్యం ఎవరికైతే చేయాలో వాళ్ళు మాత్రమే అడవిలోకి వెళ్ళి ఆ మూలికను తీసుకురావాలి, అప్పుడే ఆ మందు తయారు చేయడం సాధ్యమవుతుంది, ఆ మందు ఆ మనిషికి పనిచేస్తుంది అని చెప్తాడు వైద్యుడు. చెప్పేసరికి, అయితే అదేదో నాకు చెప్పు, నేనే సొంతంగా వెళ్ళి అడవిలో నువ్వు చెప్పిన మూలికను తీసుకొస్తానని చెప్తాడు. చెప్పేసరికి ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే అందరు వినకుండగా తను రాజుకు చెప్పేస్తాడు.
ఆ రాజు చెప్పేస్తాడు. ఏమని? ఎవరైనా ఆస్థానంలో ఉన్న పండితులు కానీ మిగతా మంత్రులు కానీ వాళ్ళందరూ వినకుండా రాజుకు చెవిలో చెప్పేస్తాడు. మీరు సరే ఆ చెవిలో చెప్పిన మాట వింటాడు రాజు. విని సరే ఎక్కువ రోజులు నెల రోజులు ఏం టైం తీసుకొని నేను 2 రోజుల్లో నీకు ఆ మూలిక తీసుకొచ్చి ఇస్తాను, నాకు తొందరగా ఆ మందు తయారు చేసి ఇవ్వమని చెప్పి అంటాడు రాజు. సరే మీరు మూలిక తీసుకురండి, నేను వెంటనే మందు చేస్తాను, ఈ లోపల దానికి కావాల్సినవి ఏర్పాటు చేసుకుంటాను అని రాజుతో చెప్తాడు వైద్యుడు. చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు మూలిక తేవడానికి అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత రాజు ఎన్నో రోజులు అడవిలో తిరుగుతాడు. ఎన్ని రోజులు తిరిగినా వైద్యుడు చెప్పిన మూలిక ఆయనకు ఎక్కడా దొరకదు. అడవిలో నెల రోజులు అయిపోతుంది, నెల రోజుల కంటే ఎక్కువ రోజులు అయిపోతున్నది. రాజుకు మాత్రం ఆ మూలిక దొరకడం లేదు. ఎలా చేయాలని చెప్పి ఇది అసాధ్యమైన విషయం, సాధ్యమయ్యేలా లేదు అని చెప్పి తిరిగి రాజ్యానికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చేసిన తర్వాత మంత్రితో చెప్తాడు, వైద్యునితో చెప్తాడు రాజు, నాకు నెల రోజుల నుంచి అడవిలో తిరిగాను, నువ్వు చెప్పినటువంటి మూలిక ఎక్కడ కూడా నాకు అడవిలో కనపడలేదు, అందుకే తేలేకపోయాను అంటాడు రాజు. అనేసరికి అప్పుడు మంత్రి చెప్తాడు, మీకు రాజా మీకు తెలియని విషయం ఏది లేదు, యుగాలుగా మనుషులను చూస్తున్నారు, ఏ మనిషి కూడా ఇప్పటికీ యవ్వనంగా అందంగా ఉండే మనిషి ఎవరూ లేరు ప్రపంచంలో. ప్రతి మనిషిలో మార్పు వచ్చేస్తుంది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వివిధ దశలలో మనుషులు మారుతూనే ఉంటారు. ఎప్పటికీ దేవతలు కానీ రాజులు కానీ మామూలు మనుషులు కానీ ఎవ్వరు కూడా యవ్వనంతో ఎప్పటికీ ఉన్నవాళ్ళు ఎవరు లేరు. అదంతా మీకు దురాశ మాట. అందుకోసమని మీకు ఇది చెప్తే బాగుండదు కనుక నేను మీకు మూలిక తెమ్మని చెప్పాను. మూలిక అంటే ఒక చెట్టుతోటే వచ్చేది కనుక ఏ చెట్టు కూడా మనిషికి వివిధ దశలు ఉన్నట్టు చెట్టుకు కూడా అన్ని దశలు ఉంటాయి. చెట్టు విత్తనం పెట్టడము, మొలక రావడము, ఆకులు రావడము, ఆ తర్వాత కొమ్మల తర్వాత మొగ్గలు, పూలు, కాయలు, ఇలా చెట్టుకు అన్ని దశలు ఉంటాయి. మనిషికి కూడా అదే దశలు ఉంటాయి. అలాగే చెట్టుకు చిగుర్చడం ఒక ఋతువులో ఎలా వస్తుందో ఆ ఆకులు రాలిపోవడానికి కూడా ఒక దశ వస్తుంది. ఎండాకాలంలో ఎక్కువ ఆకులు రాలిపోతాయి, వసంతకాలంలో చిగురిస్తాయి చెట్లు. అలా మనిషికి కూడా అలాగే అన్ని దశలు ఉంటాయి కనుక మీరు దురాశపడి అడిగారు. మీకు నేను ఒకటేసారి చెప్తే మీరేమి అర్థం చేసుకోరు, వినరు, మీకు తెలియదు కూడా. అందుకోసమే మూలిక అని చెప్పాను. ఏ మూలిక కూడా నేను చెప్పినట్టుగా ఉండదు. ప్రతి చెట్టుకు చిగురు తోడము, ఆకు రాలిపోవడము ప్రతి చెట్టుకు ఉండే విషయమే అని చెప్పి వైద్యుడు చెప్పిన తర్వాత అప్పుడు రాజుకు అర్థమవుతుంది. నేను దురాశ నిజమే, వైద్యుడు చెప్పినట్టు నేను దురాశతోటే ఈ వైద్యం కోరాను, కానీ అది అత్యాశనే కానీ నెరవేరే పని కాదు అనుకొని రాజు అప్పుడు తన తప్పుతను తెలుసుకుంటాడు. అంటే ప్రతి మనిషికి కూడా అత్యాశ, దురాశ, సాధ్యం కాని విషయాన్ని అసాధ్యం చేస్తామనుకోవడం ఇవన్నీ తగని పనులు. ఈ కథలో నీతి ఇదే. సరే, అందరూ ఈ స్టోరీ వింటున్నారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు నాకెంతో సహాయం చేసిన వారు అవుతారు. బాయ్.